మన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ మహాయజ్ఞం హరితహారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగుపెట్టాము. ఈ 5 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గ్రీన్ ఇండియా ఖ్యాతి విస్తరించింది. ప్రతి ఒక్కరూ సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని అందరూ ఒక్కొక్క మొక్కనైతే నాటుతున్నారు. వాళ్ళు ఒక మొక్కను నాటడమే కాదు, వాటి సంరక్షణ కూడా వాళ్ళదే బాధ్యతగా తీసుకుని చేపట్టడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. అయితే ఈ మొక్క నాటామా అయిపోయిందా అన్నది కాదు, ఈ మొక్క అవసరం కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. మనము ఏదో సినిమాలో చూసామండి, చిన్నపిల్లలు తర్వాత కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉద్యోగులు అందరూ కూడా ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని వెళ్తూ ఉంటారు. ఇది కొంతకాలం తర్వాత భవిష్యత్తులో మనం అలాంటి కాలం చూడకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతగా ఒక్కొక్క మొక్కని కనుక నాటితే వాటి పని అవి చేస్తాయి, వాటి ఆక్సిజన్ అవి ఇస్తాయి, మన పని మనం చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఈ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిరంతరామంగా అందరిలోకి తీసుకువెళ్తున్నటువంటి సంతోష్ కుమార్ గారు అండ్ టీమ్ వీళ్ళందరూ కూడా అభినందనీయులు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఈరోజు నేను మొక్క నాటాను. ఈ మొక్క నాటమే కాదు, నేను దీని సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకుంటాను ఖచ్చితంగా. 2 రోజులకు ఒకసారైనా వచ్చి ఈ నా మొక్క ఎలా ఉందనేది చూసుకోవడం నా బాధ్యత. నేనైతే అది చేస్తాను, మీరు కూడా తప్పకుండా చేయండి. అండ్ ఇంతటితో అయిపోలేదు, నేను ఇంకొక 4గురిని నామినేట్ చేయదలుచుకున్నాను. ఆ 4గురు ఎవరు అని అంటే, నేను ఇప్పుడు యోయో టీవీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి ఆబ్వియస్గా మా యోయో టీవీ చైర్మన్ మల్లారెడ్డి గారు ఎవరైతే యూఎస్ఏలో ఉంటున్నారో ఆయన ఇండియాకి వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పార్టిసిపేట్ అవ్వాలి. ఆయన ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ద్రోణవల్లి హారిక, మనందరికీ తెలుసు, మన తెలుగు ముద్దుబిడ్డ, చెస్ ఛాంపియన్, తను కూడా ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తుంది. ఖచ్చితంగా మొక్కను నాటుతారనుకుంటున్నాను. అండ్ ఇక శిశుర్వేత్తి పసుర్వేత్తి వేత్తి రస గాన ఫణి అంటారు. అంటే చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు అన్నీ కూడా కరిగేటువంటి శక్తి గానానికి ఉంటుంది. సో మరి అంత గాయకి ఎవరున్నారు మనకి? ఎస్, చిన్నప్పటి నుంచే తన టాలెంట్ని నిరూపించుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖని కూడా నామినేట్ చేస్తూ ఉన్నాను. అండ్ సింగర్, మరి సింగర్ని కూడా వదలదు కదా మనం. అండ్ సాకేత్ని కూడా నేను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని నామినేట్ చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా తమ వంతు బాధ్యతగా నా ఛాలెంజ్ని స్వీకరించి మొక్కలు నాటుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.